South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో ప్రేమ జంటపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ లోనే ప్రేమ జంటపై బంధువులు దాడి చేశారు. వారం రోజుల కిందట పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ జంట సాయంపేట మండలం ఆరేపల్లికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం. అబ్బాయి వాళ్ల పిన్ని ఇంట్లో నవ దంపతులు తలదాచుకున్నారు. విషయం తెలుసుకుని అబ్బాయితో సహా కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్లో ప్రేమ జంట ఫిర్యాదు కూడా చేసింది. పోలీస్ స్టేషన్లో కూడా అమ్మాయి బంధువులు దాడి చేసినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ కొట్టుకుంటున్న సిచ్యువేషన్ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఎంత రసాబసగా మారిందో కూడా మనం చూస్తున్నాం. వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ రణరంగంగా మారిపోయింది. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారం ఊహించని ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అచ్చం సినీ ఫక్కీలో ప్రేమ జంటపై యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లిన యువతి బంధువులు ఆ ప్రేమ జంటపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుండి యువతిని లాక్కెళ్లేందుకు బీభత్సమైతే సృష్టించారు. బంధువులందరూ కూడా వెంటనే పోలీసులు కలగ చేసుకుని ఆ ప్రేమ జంటను రక్షించారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి విజువల్స్ కనిపిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఏకంగా ప్రేమ జంటపై 50 మంది అమ్మాయిల బంధువులు దాడి చేసినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అక్కడ పూర్తిగా చెప్పండి. థ్యాంక్ యూ ఝాన్సీ. పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంటపై బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో మహిళకు కూడా తీవ్ర గాయాలైన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధి నల్లబెల్లి మండలం చెందినటువంటి పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంటపై బంధువులు దాడి చేశారు. ముఖ్యంగా వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఆచరించినటువంటి ప్రేమ జంటపై అలాగే అబ్బాయి బంధువులపై సుమారు 50 మంది అమ్మాయి బంధువులు దాడికి దిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ జరిగింది. ముఖ్యంగా ఈ సాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి సాయంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. తర్వాత అబ్బాయి వాళ్ళ పిన్ని బాబాయ్ నల్లబెల్లి మండలం శనిగర గ్రామంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్లారు సాయం కోసం. విషయం తెలుసుకున్నటువంటి అమ్మాయి బంధువులు ఎవరైతే ఉన్నారో 2 వాహనాల్లో సుమారు 20 మంది చేరుకుని ఇక్కడ గొడవ దిగాలని తెలిసింది. ఇది గమనించిన ఆ అబ్బాయి డయల్ 100కి ఫోన్ చేయడంతో పోలీసులు ఇరు వర్గాలని అందులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్ లో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై కుటుంబ సభ్యులపై దాడి దిగినట్టు తెలిసింది. మొత్తానికి అయితే ఈ సంఘటన మొత్తం మీరు అన్నట్టుగానే మనం సినీ పక్కీలో పోలీస్ స్టేషన్ మనం ఇద్దరు గతంలో సినిమాలలో చూస్తుంటాము. అంటే పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం సంఘటన కూడా ఈ నల్లబెల్లి పోలీసులు చేసుకుంది. మొత్తం నల్లబెల్లి మండలం శనిగర గ్రామానికి చెందినటువంటి యువకుడి బంధువులు సముద్రాల బాలరాజు ప్రేమ జంటను తన ఇంటికి తీసుకెళ్లారు. ఇది తెలియడంతో అయితే యువతి బంధువులు మంగళవారం సాయంత్రం 2 వాహనాల్లో వెళ్లి దాడికి దిగడం తెలుస్తుంది. ఈ ఘటనపై బాలరాజు ప్రేమ జంట బుధవారం నల్లబెల్లి పోలీసు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీంతో ఈ ప్రేమ జంటను బయటకు లాక్కెళ్లి కొడుతుండగా అడ్డుకున్నటువంటి పోలీసుల పైన కూడా పూల కుండీలతో దాడి చేసిన తెలుస్తుంది. డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ కి స్వర్ణ, మరో మహిళ స్వాతికి గాయపడడంతో 108 లో చికిత్స కోసం నర్సంపేట ఏరియాకి పంపించారని తెలుస్తుంది. స్టేషన్ లో దాడి జరిగిన విషయంతో అక్కడ ఉన్నటువంటి సిఐ రమణ వీళ్ళు విచారణ మొత్తం చేపడుతున్నారు. ఈ విషయం మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి నల్లబెల్లి గ్రామంలో ఇలాంటి ప్రేమ సంబంధించినటువంటి దాడి జరగడం అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ విషయంపై కూడా ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపి తగిన బంధువులపై కూడా దాడి చేశారు. వాళ్ళపై పూర్తిగా అంటే బంధువులు ప్రధానంగా ఏం చెప్తున్నారు, ఎందుకు దాడి చేశారు, ఏంటి వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది అసలు బంధువుల వెర్షన్? మధు, అంటే ముఖ్యంగా ఎవరైతే ప్రేమ పెళ్లి చేసుకున్నారో గత 6 రోజుల క్రితం కూడా పెళ్లి చేసుకుని వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళ స్టేషన్కి వచ్చిన నేపథ్యంలో కూడా అంటే వాళ్ళకి ఇరు వర్గాలు కూడా అంటే తమకి పెళ్లి ఇష్టం లేదు, పలుమార్లు పంచాయతీ చేసుకుని వాళ్ళ దాన్ని వారించినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంపై కూడా ఇరు వర్గాల కుటుంబాలకు కూడా మధ్య చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వాళ్ళు స్టేషన్కి వచ్చారనే సంబంధం విషయం తెలుసుకున్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకేసారిగా దాడి చేసి అమ్మాయిని చెదగొట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, మేము ఎవరి దగ్గరికి
వెళ్ళము, మా బతుకు మేము బతుకుతామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకపోవడం. ఇద్దరు కూడా మేజర్సా? ఇద్దరు మేజర్స్ గా తెలియదు కాబట్టి వాళ్ళు మాకు ఆశ్రయం కల్పించండి, మా బంధువులు కుటుంబ సభ్యుల నుంచి మాకు థ్రెట్ ఉంది, మమ్మల్ని చంపేస్తారు అన్న భయంతో మేము పోలీసులు ఆశ్రయించాము. ఈ విషయం చేస్తున్నటువంటి ఈ బంధువులు మాపై దాడి చేయడం మాకు ఇంకా ప్రాణభయం ఉంది, మాకు ఆశ్రయం కల్పించండి చెప్పి కూడా ఇప్పుడు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే బిక్కుమంటూ తలదాచుకున్న సందర్భం అవుతుంది. ఏదైతే సిఐ రమణ ఉన్నాడో వాళ్ళని కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేయబడుతున్నారు. దీనికి దాడికి ఎవరైతే బాధ్యులు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది మనకి. ఇక్కడ టోటల్ గా మనం చూడొచ్చు, వరంగల్ జిల్లా సాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన మణిరాజు అలాగే నితీష్ అనే యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇదే వర్షంలో వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలోని సముద్రాల బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకుంటున్నట్లుగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుమారు 50 మంది శనిగరం గ్రామానికి చేరుకున్నారు. యువతను అక్కడి నుండి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుండి ప్రేమ జంట నేరుగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. యువతి కుటుంబ సభ్యులు యువకుడి బంధువులతో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు వారితో మాట్లాడుతున్న క్రమంలోనే యువతి బంధువులంతా కలిసి పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ప్రేమ జంటను నల్లబల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు ఈడ్చుకొచ్చి స్టేషన్ ఆవరణలోనే విచక్షణ రహితంగా దాడి చేయడం కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. యువకుడిపై పిడుగుద్దులు కురిపిస్తూ కూడా యువతిని లాక్కెళ్లేందుకు ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. దాడికి పాల్పడ్డ పలువురిపై కేసులు కూడా నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. ప్రేమ జంట మేజర్లు కావడంతో వాళ్లకు కౌన్సిలింగ్ చేసి ఆశ్రయం కల్పించిన పోలీసులు అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఇద్దరు మేజర్లే, కానీ కులాంతర వివాహం కావడమే ఇంతటి ఉధృతకు కారణమైందని కూడా తెలుస్తోంది. ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదులతో కేసులు కూడా నమోదు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది.